ఈ మినీ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజుదనమాట. అది కూడా మా అత్తగారింట్లో. మా అత్తగారిల్లు అనేది స్పెసిఫిక్‌గా ఎందుకు మెన్షన్ చేశాను అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకే అర్థమైపోతుంది. నేను సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యేటప్పుడే డెసిషన్ తీసుకున్నాననమాట. బోత్ పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయి. ఫేస్ చేయాలి అని చెప్పేసి. దానికి తగ్గట్టే మా హస్బెండ్, మా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నువ్వేం చేయాలనుకుంటే చెయ్యి. కానీ నీ వల్ల ఇంకొకరు బాధపడకూడదు అని చెప్పేసి నా వీడియో ఇప్పటి వరకు కూడా నా వీడియోస్ అలానే ఉన్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదైనా అమ్మాయి అచీవ్ చేయాలనుకున్నప్పుడు ఎయిదర్ రిలేటివ్స్ ఇంట్లో కానీ, లేదంటే అమ్మ వాళ్ళ ఇంట్లో, లేదంటే అత్తవారింట్లో ఉండాలి. పెళ్ళైన అమ్మాయి ఖచ్చితంగా అత్తవారింట్లోనే ఉండి నీ డ్రీమ్స్ అచీవ్ చేయాలి అంటే అది కొంతమందికి ఇంపాసిబుల్ అయి ఉండొచ్చు. అప్పుడు అమ్మవారి ఇంట్లో నుంచి షెల్టర్ తీసుకోవాల్సి వస్తుంది. దానికోసం అని చెప్పి పక్కన ఈ పక్కన ఆ పక్కన వాళ్ళంతా తెగ ఓన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు అత్తగారింటికి ఎప్పుడు వెళ్తావు, అమ్మగారింట్లోనే ఉంటావా అని చెప్పేసి. ఇలాంటి సిచ్యువేషన్ని పెళ్ళైన ప్రతి అమ్మాయి తన డ్రీమ్స్ అచీవ్ చేసుకోవడం కోసం ఆ పక్కన ఈ పక్కన వింటూనే ఉంటుంది. సో గర్ల్స్ ప్లీజ్ డోంట్ థింక్ టూ మచ్. మనకు తెలుసు మన అత్తగారిలో అమ్మగారిలో ఎలా చూసుకోవాలి అనేది.